అబ్బా అల్లుడు గారు, నేను ఈ ఇంటికి వెళ్ళరు గొల్లుండి, మీరు నాకు వెళ్ళరు గొల్లుడు. ఇద్దరు కలిసి అట్లా లోపలికి రండి, వేడి నీళ్ళతో స్నానం చేదురు గాని. ఇప్పుడు వదిలేవాడు, నువ్వు వెళ్ళు, నేను అత్తనే. అయిపోవే, ఎవరికైనా పగలపూట పెళ్లి చూపులు జరుగుతాయి, నాకేటో రాత్రి పూట నా కర్మ ఇలా ఏడిచింది. అలా తయారు చేశాడు ఎవడే? కత్తి సీనుగాడు. ఏం చేశాడు? ఏనుగు నీకు తగిలించేశాడు, చిలకనాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అటు చూడు. మీనా గారు, నాకు అడిగే సంబంధం లేదండి. మా ఫ్రెండ్ తెలియచేస్తుంటాడండి, వదిలేండి, క్షమించండి. ఇది అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. మీనా గారు, మనం ఒకసారి కూర్చొని చెప్పరా. ఎంక్వైరీ చేసిన భీమవరంలో ఉన్నట్టు తెలిసింది. వెళ్ళి పట్టుకో. రే, మనసు చిన్నపిల్ల లాంటిదిరా, ఏ చూసినా కావాలంటుంది. రేపు ఇంకో అమ్మాయిని చూడు, మేఘన కంటే అందంగా కనిపిస్తుంది. అరే బావా, ప్రేమించేవాడికి మర్చిపోయే శక్తి కూడా ఉండాలిరా. నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తాను. మేఘనా, సారీ మేఘనా, మా బావ ఒక అమ్మాయిని ప్రేమించి తీసుకురా అంటే వచ్చేసాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ అండి. మీరు ఎప్పుడు తిరుపతి వచ్చినా పద్మావతి నగర్ వచ్చి కత్తి సీను అని అడగండి, ఎవరైనా చెప్తారు. లడ్డూ దర్శనం కూడా ఫ్రీ అండి. వస్తానండి. వచ్చేంత వరకు జాగ్రత్త చూసుకో. అలాగేనా? రే, నేను చెప్పేది విను,
జరిగింది మర్చిపో. రేయ్ తనేదో ప్రాబ్లంలో ఉందిరా, నేను వెళ్ళి హెల్ప్ చేయాలి. చెప్తే వినమా? తనని తీసుకెళ్తుంటే అమ్మా నాన్న అని పిలవలేదురా, సీను సీను అని పిలిచింది. నేను వెళ్తాను రా. బావా అలా మౌనంగా ఉన్నావేంటి? వెళ్తే చస్తాడని చెప్పు. చస్తే తప్పేంటి? ఒక అమ్మాయిని చూసి ప్రేమించాలని ఎప్పుడు ఫిక్స్ అవుతావో దానికోసం అప్పుడే చచ్చిపోవాలని ఫిక్స్ అవ్వాలరా. అది ప్రేమంటే. అది కాదు బావా, ఆ రౌడీలు ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళు బలవంతులైతే విజయాన్ని సాధిస్తారు, కానీ వీడు ప్రేమికుడు దేన్నైనా సాధిస్తాడు. ప్రేమ అనేది ఓ బలమైన ఆయుధం, దాని ముందు ఎవడైనా సరే ఓడిపోవలసింది. బామ్మర్తి వెళ్ళు, నువ్వు ఆ అమ్మాయిని తీసుకుని తిరుపతిలో అడుగుపెట్టు, నేను ఎదురు చూస్తుంటాను. ఏమ్మా ఎలా ఉన్నావు? ఓ చాలా పెద్దదానా. ఏంట్రా అమ్మని భయపెట్టారా? అన్నా అది చంపేస్తా ఎదవా. క్షమించమ్మా, వాడికి తెలియక అలా చేశాడు. సారీ చెప్పా. సారీ అమ్మా. ఇప్పుడు సంతోషమా తల్లి? మీరంతా ఎవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నా పేరు శంకర్. హైదరాబాద్ సిటీలో భగవంతుడు దయ వల్ల లిక్కర్ వ్యాపారం చేస్తుంటాను, అందుకే నన్నందరూ లిక్కర్ శంకర్ అని పిలుస్తారు. అమ్మ భోజనం చేయట్లేదంట, ఆరోగ్యం పాడైపోద్ది కదా, భోజనం తిను. ముందు అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి. టైం వచ్చినప్పుడు ముందు నీకే చెప్తా. కొండా అన్నా దీన్ని ఇక్కడ ఉంచడం అంత మంచిది కాదు. దుర్గాదాస్ వచ్చేలోపు దుబాయ్లో ఉన్న సలీం దగ్గరికి పంపించే ఏర్పాట్లు చూడు, తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. సరేనా? ఈలోపు పారిపోకుండా చుట్టూ కంచి వేయించు, ఇక కూడా రావడానికి వీల్లేదు. మేఘనా తనకు అప్పుడప్పుడు ఫోన్ వచ్చేది, ఎవరు అని అడిగితే మా బాబాయ్ అని చెప్పేది. అంతకు మించి మాకు ఏం తెలీదు. హలో, సరేనా వస్తున్నా. నా పర్ఫార్మెన్స్ కానీ నచ్చినట్లయితే 9845678945 కి SMS చేయండి.
భీమవరం రైల్వే స్టేషన్ లో ఈడేనా అడ్డుపడ్డది. దాన్ని తీసుకెళ్తావా? దాన్ని దీన్ని అనకు నాకు ఎర్రెక్కిపోద్ది. నువ్వు ఎక్కడికి వచ్చావు తెలుసా? శంకర్, లిక్కర్ శంకర్ ఇంటికి వచ్చావు, చచ్చిపోతావు. నువ్వు లిక్కర్ శంకర్ అయితే సారా తాగు సమ్మగా ఉంటది, నీరు తాగు బలంగా ఉంటది, విస్కీ తాగు వేడి చేస్తది, కానీ కల్తీ తాగుతే కక్కుకొని చచ్చిపోతావు. అలాంటి కల్తీ కాని నేను. చంపేయండి రా వాడిని. అన్నా నీ పురుగులు ఆడికింద వచ్చినా ఇడు పట్టుకోండి రా వాడిని. బాబాయ్, ఆ శంకర్ ఎవరు? అసలు ఏం జరుగుతుంది? తర్వాత చెప్తాను. లేదు, నువ్వు చెప్పకపోతే నా మీదొట్టు. చెప్తాను తల్లి, చెప్తాను. మీ నాన్న పేరు దుర్గా దాస్. హైదరాబాద్ సిటీలో పెద్ద లిక్కర్ కింగ్. మీ నాన్న దగ్గర నేను శంకర్ పనిచేసేవాళ్ళం. వ్యాపార లావాదేవీలన్నీ ఆ శంకరే చూసుకునేవాడు. ప్రొహిబిషన్లో కూడా మీ నాన్న వ్యాపారానికి ఎదురుండేది కాదని ఎదురు తిరిగితే నా సరుకు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడే. అన్నా పొరపాటైపోయిందన్నా. అలవాట్లో పొరపాటైతే క్షమిస్తా, పొరపాటి అలవాటైతే చంపేస్తా. పెళ్ళైన చాలా కాలానికి పుట్టిన నువ్వంటే మీ నాన్నకు ప్రాణం అమ్మా. నీతో ఉన్నంతసేపు మీ నాన్న ఈ ప్రపంచాన్నే మర్చిపోయేవాడు. శంకర్, నెక్స్ట్ మంత్ లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సర్ కాస్త ఎక్కువ తయారు చేసి స్టాక్ మన దూల్పేట్ గోడౌన్లో పెట్టించు. సరే అన్న. అన్వర్ అన్న, పిల్లలకు ఆకలిస్తుంది అనుకుంటా, డబ్బులు ఇచ్చి పంపించు. పిల్లలు ఏంటమ్మా ఆకలేస్తుందా? ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఏమన్నా కొనుక్కొని తినండి. తీసుకోండి అమ్మా. ఇదిగో అన్నొచ్చాడు, మీకేం కావాలో చెప్పండి. చెప్పమ్మా, ఏం కావాలి? మా నాన్న కావాలి. అన్వర్ అన్న, వీళ్ళ నాన్న ఎక్కడున్నా? చనిపోయాడు. ఎలా? మా నాన్న కల్తీ మందు తాగి చనిపోయాడు. మా నాన్న తాగుడు భరించలేక మా అమ్మ చనిపోయింది అంకుల్. తాగి తాగి మా నాన్న చనిపోయాడు. ఇప్పుడు మేము తిక్కులేని వాళ్ళు అయిపోయాం అంకుల్. మా నాన్న అంటే మాకు చాలా ఇష్టం అంకుల్. మా నాన్న మాకు కావాలి అంకుల్.